అంతవరకు తింటున్నటువంటి ఆహారమే, అంతవరకు తాగుచున్నటువంటి నీరే, అంతవరకు తినుచున్నటువంటి పప్పే, కూరగాయలే. కానీ ఎప్పుడైతే గర్భము ధరించిందో, ఎప్పుడైతే శిశువు ఈ లోకమునకు రావలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అదే శరీరములో ఆ పసిపిల్లవాని కొరకు, ఆ పసిపిల్లవాని కొరకు, పుట్టబోచున్నటువంటి ఆ బిడ్డ కొరకు ఆయన పాలను సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే శరీరమే, అదే మనిషే, అదే ఆహారము తినింది, అదే ఫుడ్ తినింది, అదే నీరు తాగింది. కానీ ఆ పుట్టబోచున్నటువంటి ఆ బిడ్డ కొరకు ఆయన ఆ యొక్క పాలను ఆ తల్లికి సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సృష్టిని వర్ణించలేనటువంటి కార్యము. ఆయన ప్రేమను అర్థము చేసుకుంటే ఆయనను ప్రేమించకుండా, ఆయనను వెంబడించకుండా ఉండలేము. బలహీనతలు రావచ్చు, బలహీనతలో అలాగ కొట్టిమెట్టుగా లాడాము. ఎంతకాలము జీవించలేము, పందివలే దాంట్లో పొరలాడలేము. ఆయన ప్రేమను అణువున నీ ఎడల, నా ఎడల, ఈ సృష్టిని ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ తల్లి, ఆ పసిపిల్ల వాని కొరకు ఆ తల్లిలో ఏ విధంగా అయితే ఆ పాలను సిద్ధపరిచాడో, పసిపిల్ల వానిగా ఆత్మీయ జీవితంలో జన్మించిన నీకు, నాకు పాలను, వాక్యం అనే పాలను ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అనేటువంటి పాలను ఆయన సిద్ధపరిచాడు. వాటి ద్వారా నీవు, నేను బలము పొందుకోవాలి. తెలియకపోతే ఆ పిల్లవాడికి ఆహారం లేదు, తల్లికి ఆ ప్రేమ లేకపోతే, తల్లి ఆ ప్రేమ పంచుకోలేకపోతే ఆ పిల్లవానికి ఆహారం లేదు. వాడు తాగవలసినటువంటి పాలు శ్రేష్టమైనది కాక ఈ లోక సంబంధమైనటువంటి పాలు కాపరి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆహారం ఇవ్వకపోతే మలినమైనటువంటి, బలహీనమైనటువంటి ఆహారం చేత పోషించబడతారు. పరిశుద్ధాత్ముడు బోధించేటువంటి బోధలు మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొని చేసేటువంటి బోధలు కాదు. లేఖనమును తప్పించి ప్రకటించేటువంటి బోధలు కాదు. లేఖనములో ఉన్నటువంటి సంగతులను పరిశుద్ధాత్ముడు రాశాడు గనక పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా బోధించేటువంటి బోధలు నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన పాలుగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.